వరుసగా కురుస్తున్న వర్షాలతో అమెరికా కకావికలమవుతుంది. వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలోని అయోవా రాష్ట్రం అతలాకుతలంగా మారింది. అధికారులు అయోవాలోని 21 కౌంటీల్లో అలర్ట్ ప్రకటించారు. అమెరికాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయోవా రాష్ట్రంలోని 21 కౌంటీల్లో అధికారులు అలర్ట్ ప్రకటించారు. చాలా కౌంటీలు నీటిలో చిక్కుకున్నాయి. సియాక్స్ కౌంటీ మొత్తం జలమయమైంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్ వ్యాలీ ప్రాంతంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. సమీపంలోని రాక్ నది పొంగిపొర్లుతుండటంతో రాక్ వ్యాలీలోని ప్రజలను వేరే ప్రాంతాలకు తరలించారు. ఎక్కడా వీధులు కనిపించకపోగా ఇళ్ల కప్పులపై మాత్రమే కనిపిస్తున్నాయి. వర్షాలతో సౌత్ డకోటా రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జాతీయ రహదారులు జలమయమయ్యాయి. వర్షాలు తగ్గినప్పటికీ అలర్ట్గా ఉండాలన్నారు అధికారులు. ఇవాళ రేపు ఇక్కడి నదులకు భారీగా వరద రావచ్చని హెచ్చరించారు.